బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇంట్లో హోలీ మిలన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేడుకల్లో కేంద్ర న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి పాల్గొన్నారు. కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండుగ హోలీ అంటూ నేతలు తెలిపారు. ముందుగా దేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇది అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండగగా చాలా వరకు చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవం నామకరణంతో ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకిస్తుందో అంటే సహభ్రాతృత్వం అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన భారతదేశాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కలగాలి. మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగని ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు. దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే అత్యంత ఆనందాన్ని ఇచ్చే పండుగల్లో హోలీ పండుగ ఒక ప్రధానమైన పండుగ. శీతాకాలం నుంచి వసంతకాలంకి కాలం మారేటువంటి సమయంలో అందరూ అన్ని వర్గాల వారు జరుపుకునేటువంటి ఆనందకరమైన పండుగ. సో కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా నేనైతే చూశాను, చిన్నపిల్లలు అయితే సంవత్సరం మొత్తం వారు అన్ని పండుగల్లో ఎంత ఎంజాయ్ చేస్తారో ఒక్క హోలీ పండుగ నాడే అంత ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి ఎటువంటి భేషజం లేకుండా మరి తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా హైదరాబాద్లో కొంత మ్యారేజ్ జరుగుతుంది, కానీ అందరూ జరుపుకోవాల్సిన పండుగ ఇది. హిందువుల పండుగగానే ప్రారంభమైంది, కానీ అన్ని మతాల వారు కూడా దీన్ని జరుపుకుంటున్న పరిస్థితి.